అందరికీ నమస్తే. వీడియోలో రామాలయం టెంపుల్ నిర్మాణం కోసం ఏదైతే ఈరోజు అంగరంగ వైభవంగా రఘురామకృష్ణరాజు గారు శంకుస్థాపన చేశారు. రఘురామకృష్ణరాజు దూకుడు దెబ్బకు జడాశ్రావణకు బెంబేలెత్తిపోతున్నాడు. అంతేగాక అసలు హైకోర్టులో తగిలిన దెబ్బతోటి జడాశ్రావణకు ఫ్యూజులు ఎగిరిపోయి ఇక వ్యక్తిగతంగా ఉత్తర కుమారుని ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఆయన నిన్ను భూస్థాపితం చేస్తా, నీ ఆర్థిక నేరాల మీద ఫైట్ చేస్తా, నేనంటే ఏంటో చూపిస్తా అని చెప్పేసి ఇక్కడ మీడియా ముందుకు వచ్చేసి అసలు ఒక రేంజ్లో మనోడు ఫైర్ అవుతున్నాడు. అసలు జడాశ్రావణ్ నిజంగానే లాయర్గా పనిచేశాడా? ఆయనకి లాయర్గా అనుభవం ఉందా? నిజంగానే ఎక్కడన్నా కోటిలో అద్దె కోటి తగిలించుకొని లాయర్ అనేటువంటి బిల్డప్ కొడుతున్నాడా? ఎందుకు నేను ఈ మాట అన్నానో ఆయన మాట్లాడిన తర్వాత ఆ వీడియోకి నేను కౌంటర్ ఇస్తా. నాకు తెలిసి జడాశ్రావణ్ నాకు తెలిసినంతవరకు నేను రిజర్వేషన్ ద్వారా అయినటువంటి లాయర్ ఏమో అనిపిస్తుంది. ఒకవేళ లాయర్స్ కూడా రిజర్వేషన్ ఉంటుందో నాకు తెలియదు. ఒకవేళ ఉంటే అలాగే ఉన్న అయినటువంటి లాయర్ ఏమో అని నేను అనుకుంటున్నా. సో అసలు మన జడాశ్రావణ్ ఏదైతే మొన్న రఘురామకృష్ణరాజు గారు ఇచ్చినటువంటి దెబ్బ ఫ్యూజులు ఎగిరిపోతే పాటు ఆయన ఈరోజు దేవస్థానాన్ని అంటే రాములవారి స్వామి గుడి నిర్మించడం కోసం ఈరోజు ఏదైతే ఒక ప్రోగ్రామ్ను అక్కడ కండక్ట్ చేశాడో అంటే శంకుస్థాపన కార్యక్రమాన్ని చేశాడో ఆ దెబ్బతో మా జడాశ్రావణకి ఫీజులు ఎగిరిపోయి ఇప్పుడు చూడు ఒక రేంజ్లో ఫైర్ అవుతున్నాడు. సో వీడియో చూసే ముందు మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే, ఇప్పుడు మా అరకోటి గారి పర్ఫార్మెన్స్ చూడండి. ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఫ్రాడ్ కేసులో మిమ్మల్ని జైలుకి పంపించడం కాదు. ఈ రోజు నుంచి యుద్ధం మొదలైంది అని నేర్చుకోండి. ఈ రోజు నుంచి మీరు నా వెంట పడతారా, నేను మీ వెంట పడతానో పబ్లిక్ లో తెలుసుకుందాం. ఈ రోజు నుంచి ఇప్పటి వరకు మనం మతపరమైనటువంటి విషయాల్లో ఇన్వాల్వ్ కాకూడదు, వ్యక్తిగతమైనటువంటి విషయాల్లో ఇన్వాల్వ్ కాకూడదు అని నేను చాలా సమయంలో పాటించాను. మాకెళ్ళి మేమేమి ఫ్రాడ్లు చేయలేదు, మేమేమి క్రిమినల్ కేసులు ఇన్వాల్వ్. ఒకవేళ మా మీద క్రిమినల్ కేసులు ఉంటే రోడ్డు మీద ధర్నా చేసినాయో రాస్తారోకో చేసినవి ఉంటాయి. మీలా కాదు, మీలాగా ఫైనాన్షియల్ ఫ్రాడ్లు కాదు. వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకొని ప్రజల కోసం ప్రజాసేవ చేస్తున్నట్టు కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతూ ముసల కన్నీళ్లు గార్చడం మాకు చేత కాదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చెప్పి కోట్ల మంది ప్రజల మీద వాళ్ళ మీద ఇబ్బందికరంగా ఏదో మీరు ఇట్లా చేస్తే వెళ్తారు, ఇట్లా చేస్తే వెళ్తారు, మీరు రిజర్వేషన్లో పోతారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే పీకిచ్చు చూద్దాం. ఎంతమందిని పీకించగలుగుతావు చూస్తారు, పీకిచ్చు. ఉత్తర కుమారుడు ప్రగల్భాలు పలుకుతాడు. ఈయనే పెద్ద నన్ను మించినటువంటి అడ్వకేట్ లేరు. నేను కేసులు వాదిస్తే మీకు తెలుసు మన పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఆయన సుత్తివేలు సుధాకర్ రెడ్డి ఫస్ట్ 1, సెకండ్ సుత్తివేలు సుధాకర్ రెడ్డి, సుత్తివేలు సుధాకర్ మన జడాశ్రావణ్. ఎందుకంటే వీళ్ళంతా కూడా వానాకాలంలో చదువుకున్నటువంటి లాయర్లు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా, అందుకని ఆయన దగ్గర ఇలాంటి లాయర్లు పనిచేస్తూ ఉంటారు, చలామణి అవుతుంటారు, మార్కెట్లోకి వెళ్తూ ఉంటారు. ఇది పెద్దగా ఇబ్బందికరమైన విషయం ఏం కాదు. సరే, ఆయన ఏం మాట్లాడుతున్నాడు అసలు ఎందుకు ఇంత కారణం అంటే ఈయన పశ్చిమ గోదావరి జిల్లా ఆకవీడులో సర్వే నెంబర్ అంటే ఆకవీడు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 470 అప్లికేట్ 12. ఇది 4 సెంట్లు భూమి. ఇది అడంగల్స్లో ఏముందంటే గుడి సంబంధించినటువంటి స్థలం అని చెప్పి రాస్తుంది. అయితే ఇది గుడి అని చెప్పేసి అప్పట్లో ఎవరో కొంతమంది వ్యక్తులు అది చాలా అన్యాయంగా ఉందండి, అశుద్ధం, అలాగే బీర్ బాటిల్ సీసాలు అక్కడ పడేసి చాలా దారుణమైన పరిస్థితిలో ఉందని చెప్పడంతో సో రఘురామకృష్ణరాజు గారు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఒక కొత్త రామాలయాన్ని నిర్మిద్దామని చెప్పాడు. ఏమంటే కొంతమంది లేదు అక్కడ గుడి కట్టడానికి వీల్లేదు, కొంతమంది వైసీపీ నాయకులు ఇక్కడ చర్చి కట్టుకుంటాము అదే ఏదో చెప్పారు. అమ్మ ఇక్కడ ఆల్రెడీ గొంతేనమ్మ గుడి ఉందనో వాళ్ళు మళ్ళీ చెప్పారు. తర్వాత సరే ఏది ఏమైతే గుడి నిర్మిస్తారని రఘురామకృష్ణరాజు శపథం చేశాడు. ఇక ఈ సీన్లోకి మా అరకోటు జడాశ్రావణ్ ఎంటర్ అయ్యి హైకోర్టులో ఒక ఒక రిట్ పిటిషన్ దాఖలు చేశాడు. ఏమైనా దాఖలు చేశాడు, ఫలానా ఆకవీడిలో ఉన్నటువంటి 470/12 అనేటువంటి ప్రభుత్వ భూమి పోరంబోకు భూమిలో అనధికారికంగా గుడి నిర్మిస్తున్నారు, దాన్ని నిలుపుదల చేయాలి అని చెప్పేసి మనోడు ఒక రిట్ పిటిషన్ ఒక ఫిల్ దాఖలు చేశాడు. సేమ్ ప్లేయర్ అంటే జడాశ్రావణ్ మళ్ళీ సేమ్ అంశం మీద మరొక రిట్ పిటిషన్ని హైకోర్టులో దాఖలు చేశాడు.
సో దీన్ని జస్టిస్ గ్రిల్ గారు పరిశీలన చేస్తూ ఆయనకు చెప్పాడనమాట, ఆల్రెడీ ఒకసారి మీరు దాఖలు చేసిన దాన్ని మళ్ళీ రెండవసారి ఏ కారణం చేత కోర్టుకు మీరు దాఖలు చేశారు, కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఆల్రెడీ ఒకటి వాదన జరుగుతుంది కాబట్టి రెండోది మీరు ఇది పంపించారు కాబట్టి దీన్ని నేను డిస్మిస్ చేస్తున్నాను అని చెప్పాడు. ఎందుకంటే లాయర్ అనేవాడు ఎవడు కూడా, బుర్రన్నాడు ఎవడు కూడా ఒకే అంశం మీద 2 సార్లు హైకోర్టులు సేమ్ కోర్టులో ఒకే అంశాన్ని 2 సార్లు ఎవడు కూడా అసలు పిటిషన్ దాఖలు చేయడు. మరి అంత గొప్ప తెలివికల్లుడు మా జడా శ్రావణ్ అంత గొప్ప తెలివికల్లుడు. అయితే ఎప్పుడైతే కోర్టు డిస్మిస్ చేస్తుందంటే ఈయన అడిగాడు, సార్ డిస్మిస్ చేయకండి సార్, డిస్మిస్ చేస్తే నా పరువు పోయిద్ది, అలాగే నన్ను మా వాళ్ళు కుక్కను కొట్టినట్టు కొడతారు, సో దయచేసి డిస్మిస్ చేయకుండా డిస్పోజ్ చేయండి అన్నారు. చాలామంది అంటారు డిస్మిస్ అంటే ఏంటి, డిస్పోజ్ అంటే ఏంటి అనేది చాలామంది అడిగే ప్రశ్న. డిస్మిస్ అంటే కోర్టు అసలు ఈ కేసును విచారణ చేయాల్సిన అవసరం లేదు, ఇక మీరు ఇచ్చినటువంటి పిటిషన్ తప్పుడు పిటిషన్ అని తేల్చేసి కొట్టి పారేస్తున్నాం, ఓకేనా, దీని మీద ఎటువంటి వాదోపవాదాలు జరగాల్సిన అవసరం లేదు అని చెప్పి దాన్ని అసలు కొట్టిపడేయటం. అంటే అప్లికేట్గా చెప్పాలి అని అంటే ఎవడైతే పిటిషన్ వేశాడో వాడు ఓడిపోయాడని చెప్పడాన్ని డిస్మిస్ అంటారు. డిస్పోజెస్ అంటే బై మిస్టేక్ వల్ల జరిగింది కాబట్టి ఎవరైతే పిటిషన్ వేశాడో అతను నేను విత్డ్రా చేసుకుంటాను అని చెప్పడాన్ని డిస్పోజ్ అంటారు. అది కూడా ఒక రకంగా ఓడిపోయినట్టే. సో అంటే జడా శ్రావణ్ అనేటువంటి వ్యక్తి కేవలం ఉద్దేశపూర్వకంగానే హైకోర్టులో ఓడిపోయి అంటే ఓడిపోయాడా గెలిపోవటం కాదు, అసలు టఫ్ ఫైట్ చేయకుండా కేవలం కావాలనే రాజకీయ లబ్ధి కోసం అతను దళితుల్ని మోసం చేశాడు అనేది 100కి 100% నిజం. దీని వెనకాల ఉన్నటువంటి అసలు విషయం ఏంటి, అసలు కథ ఏమిటి అని అంటే, గుడి నిర్మాణం జరిగితే అక్కడ ఉన్నటువంటి దళితులు ఎప్పుడూ కూడా అక్కడ ఉన్న రఘురామకృష్ణరాజుకి యాంటీ అవుతారు, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశం. అందుకని ఉద్దేశంతో సొంత దళిత సామాజిక వర్గాన్ని మోసం చేసినటువంటి వ్యక్తి జడా శ్రావణ్. ఇది వాస్తవ విషయం. ఇప్పుడు ఆయన చేసిన మోసాన్ని కప్పిపెట్టుకోవడానికి ఇవాళ మీడియా ముందుకు వచ్చి ఉత్తర కుమారుని ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఏమన్నాడు, నీ ఆర్థిక నేరాలన్నీ బయట పెడతా, నీ ఆర్థిక నేరాలన్నీ వసూలు చేపిస్తా, నేను ఊరుకోను, నేనంటే ఏంటో తేలుస్తాను, నా సంగతి ఏంటో చూపిస్తాను అంటున్నాడు. ఆయనకి నేను చెప్పేది ఏంటంటే, పెన్ను ఇలా పెడితే గీతల పడవు, ఇలా పెట్టి నేను ఏదైనా పీకుతానని జేబులో పెట్టుకుంటే ఇంకు కక్కవచ్చు, జేబు ఖరాబ్ అవ్వచ్చు, జేబుకు బొక్కలు పడవచ్చు, వైట్ చొక్కా అయితే జేబులకు గీతలు పడే మరకలు కనపడవచ్చు. కాబట్టి నేను జడా శ్రావణ్కి ఏం చెప్పానంటే, నువ్వు ఆల్రెడీ సర్వీస్ మానేసినటువంటి వ్యక్తివి, నీకు లంచాలకి తప్పుడు కేసులకి ఫైల్ చేసి బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు సంపాదించుకున్నటువంటి వ్యక్తివి, దళితుల పేర్లు చెప్పి దళితులను రెచ్చగొట్టి దళితుల ద్వారా డబ్బులు సంపాదించుకున్నటువంటి ఒక దారుణమైనటువంటి ఆర్థిక నేరగాడివి నువ్వు. ఆయన ఇందాక మాట్లాడుతున్నాడు, నా మీద కేసులుంటే ఏదైనా రోడ్డు మీద న్యూసెన్స్ చేసినందుకు పెట్టారు అంటే, ధర్నాలు చేసినందుకు క్రిమినల్ కేసులు, ధర్నాలు చేస్తాడున్న క్రిమినల్ కేసులు పెడతాడా, న్యూసెన్స్ కేసులు పెడతాడు. ఏ సెక్షన్లో ఏ కేసులు పెడతారో తెలియనటువంటి ఇట్లాంటి వాడు కూడా కోర్టు వేసుకొని నేను ఒక హైకోర్టు లాయర్ని, నేను జడ్జిగా పనిచేస్తానని ఇట్లాంటి సొల్లు మాటలు చెప్తూ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇచ్చే పైసలు నొక్కేస్తూ జగన్మోహన్ రెడ్డికే సున్నం పెడుతున్నటువంటి వ్యక్తి జడా శ్రావణ్. నేను చెప్పేదంటే, నీ ఉత్తర కుమారుని ప్రగల్భాలకి భయపడటానికి అక్కడ రఘురామకృష్ణరాజు ఉంది, అర్థమైందా? RRR వేటాడతాడు, జాగ్రత్తగా ఉండు. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, రఘురామకృష్ణరాజు గారు ఈరోజు దేవస్థానాన్ని శంకుస్థాపన చేయటం చాలామంది హిందువులందరిలో కూడా చాలా సంతోషంగా ఉంది. కానీ తెలుగుదేశం పార్టీలో కొంత ఆందోళనకరమైన విషయం ఏంటి, అది ఆందోళనకరమైన విషయం అంటే, ఎక్కడ రఘురామకృష్ణరాజు దూకుని మేము అందుకోలేకపోతున్నాం, ఆయన గుండా పార్టీకి ఎక్కడైనా చెడ్డ పేరు వస్తుందేమో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అన్నీ క్యాలిక్యులేషన్ చేసుకుంటాడు. ఆ పద్ధతుల్లో చూసినప్పుడు డెఫినెట్గా ఇది రఘురామకృష్ణరాజు దూకుడికి పార్టీకి ఒక రకంగా ఇబ్బందికరమైన పరిస్థితే ఏర్పడుద్దేమోనని భయం పార్టీలో ఉంది కాబట్టి దాని మీద ఎటువంటి స్టేట్మెంటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పాస్ చేయలేని పరిస్థితిలో ఉంది. దీన్ని ఆసరాగా చేసుకొని జడా శ్రావణ్ లాంటి వాళ్ళు ఇంకొంతమంది మీడియా ముందుకు వచ్చి ఈ విధంగా మాట్లాడటం, ఇదిగో ఇలాంటి డబల్ పిటిషన్ ఒకే ప్లేస్ మీద ఒకే ప్లేయర్ డబల్ టైం పిటిషన్ దాఖలు చేయటం, ఇంతకంటే నీచమైనటువంటి పని, ఇంతకంటే అసమర్థమైన పని ఏమైనా ఉంటుందా జడా శ్రావణ్? ఊరికే ఆ కోటీలో అద్దె కోటి వేసుకొని వాదించి బిల్డప్లు చేయటం కాదు, అసలు గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏమైంది, డిస్మిస్ చేసే పిటిషన్ని అడుక్కొని డిస్పోజ్
చేయించుకున్నావు. నువ్వు కూడా మీడియా ముందుకు వచ్చి ఉత్తర కుమారుని ప్రగల్భాలు పలుకుతున్నావు. నువ్వు కూడా నా అంతటో లేరు, నేనంటే ఏంటో చూపిస్తావు రఘురామకృష్ణరాజు అని సవాల్ చేస్తున్నావు. ఆయన బొచ్చులో ఉన్న తెల్లంటిని కూడా వేయలేవు నువ్వు. నేనైతే నీకు స్ట్రాంగ్గా చెప్తున్నా. నువ్వు దళితుల్ని మోసం చేయడానికే మొదట ఫైల్ చేసినటువంటి రిట్ పిటిషన్ని వెనక్కి తీసుకున్నావు. కాబట్టే ఇది 100కి 100% నువ్వు కేవలం జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం, దళితుల్ని జగన్మోహన్ రెడ్డి వైపు మలిపించడం కోసం కావాలని ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ఎటువంటి ఆధారాలు లేని దాన్ని కేసు ఫైల్ చేయించి దాన్ని కోర్టులో పిటిషన్ వేయించి అక్కడ వాదనలు వినిపిస్తున్నానని షో చేసి అక్కడ ఓడిపోయి ఇక్కడ రఘురామకృష్ణం చేత శంకుస్థాపన చేసి కావాలని దళిత ఓట్లని జగన్మోహన్ రెడ్డికి మలపటం కోసం నువ్వు వాడుతున్న చెత్త రాజకీయాలు అనేది 100కి 100% నిజం. నువ్వు జగన్మోహన్ రెడ్డికి అమ్ముడు పోయినటువంటి వ్యక్తి అనేది నిజం. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే ఈరోజు నిన్న ఒక పిటిషన్ దాఖలు చేశారో వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి. ఈ దేశంలో మనం బతుకుతూ ఈ దేశంలో హిందూ ధర్మం దేశంగా పిలిచే దేశంలో కూడా ఇటువంటివి అనాలోచిత నిర్ణయాలు చేయటం, ఓట్ల కోసం సీట్ల కోసం చేస్తున్న మత రాజకీయాలలో భాగస్వాములు అవటం నిజంగా చాలా బాధాకరం, చాలా సిగ్గుచేటు అనేది 100కి 100% నిజం. ఎందుకంటే రికార్డ్స్లో కూడా అది గుడి అని ఉన్నప్పటికీ కూడా అక్కడ గుడి కట్టడానికి మేము ఒప్పుకోమని చెప్పటం అనేది కూడా నిజంగా చాలా బాధాకరమైన విషయం. హిందువులు ఆలోచన చేసుకోవాలి. అట్లాగే ఎవరైతే అడ్డుపడ్డారో వాళ్ళు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈ మత సామరస్యం దెబ్బతింటే భవిష్యత్తు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి అవకాశాల కోసం ఇలాంటి గుంట నక్కలు జడాశ్రావణ లాంటి వాళ్ళు గోతికాడలా కాసుకొని ఇట్లా దొంగ పిటిషన్లు వేసి వాటిని కేసుల్ని వాళ్ళకి ఫేవర్గా అంటే కావాలని ఓడిపోయి ఆ నెపాన్ని మీ మీద నెట్టి మీ ద్వారా మిమ్మల్ని రెచ్చగొట్టి వాళ్ళు రాజకీయ లబ్ధి పొందాలనేది జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యూహం. ఆ వ్యూహానికి అమలయ్యేటువంటి వ్యక్తులే ఈ జడాశ్రావణ కావచ్చు, లేకపోతే కొంతమంది కులాల పేరుతో బతుకుతున్నటువంటి నాయకులు కావచ్చు. బీ కేర్ఫుల్ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా.